రైట్, నమస్తే. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఉన్న గెస్ట్ రెడ్ స్టార్ సుక్కరామ్ నర్సన్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. కొన్ని విషయాలు ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్రంలో ఎట్లా ఉన్నది పరిస్థితులు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే. ఎట్లున్నారన్నా? మంచిగా చూస్తూ ఉండరు తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ రాజకీయాలు కొంత వాడివేడిగా ఇటు అటు, సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే పార్టీ మీద విమర్శలు, వాళ్ళ నాయకుల మీద విమర్శలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏమనిపిస్తుందని ఇవన్నీ చూస్తుంటే? ఏముంటుంది, నోరున్న ఉంది ఊరు అన్నట్టు వెనకటి ఒక సామెత ఉంటుంది. ఆ సామెత తగ్గట్టు తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన కావచ్చు, ఆయన మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, కొంత వాళ్ళు మాట్లాడుకునే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కొంత సోయి తప్పినట్టే లెక్క. ఎందుకనంటే ప్రతి దాంట్లో క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుందట పార్టీలలో. అంటే ఆ పార్టీల గురించి మనకు పెద్దగా ఏం తెలియదు, ఉంటుందట. మరి క్రమశిక్షణ కమిటీకి మెయింటైన్ చేయవలసినటువంటి స్టేరింగ్ ఎవరి దగ్గర ఉంది? లేకపోతే వాళ్ళు సోయి లేకుండా పడుకున్నారా? లేకపోతే సమాజానికి ఏమైనా చెప్పాలనుకుంటారా? లేకపోతే మరి వాళ్ళు ఏడ కావాలి కాస్తారో మరి అది అలానే అడగాలి అన్న. అంటే ప్రజెంట్ ఆ క్రమశిక్షణ కమిటీ ఇవన్నీ చూస్తుంటే గతం నుంచి, అంటే స్టార్టింగ్లో తీన్మార్ మల్లన్నని కావచ్చు, అంతకుముందు ఇంకా కొంతమందిని బక్క జడ్సన్ లాంటి వాళ్ళని కావచ్చు సస్పెండ్ చేశారు. రీసెంట్గా రాజగోపాల్ రెడ్డి చాలా వేదికల మీద మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్లో వాళ్ళకి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి ఇండైరెక్ట్గా ఒక 5 లక్షల ఇల్లులు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ ఇళ్లకు 500 రూల్స్ పెట్టిరు, 500 కండిషన్లు పెట్టిరు అని చెప్పి మాట్లాడతాడు. కోట్లు దోసుకుంటున్నారు, ఎవరో వచ్చి అసలు ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి ఉన్నత అధికారాలలో కూర్చుంటున్నారు అని చెప్పి మాట్లాడతారు. ఆయనకి ఎందుకు ఈ షోకాస్ నోటీసులు పోతలేవు? కాంగ్రెస్లో ఆయనకి ఇలాంటివన్నీ వర్తిస్తలేవు. ఆయన రెడ్డియే కదా, రేవంత్ రెడ్డియే కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి సంతకమే రెడ్డిలకు 10% రిజర్వేషన్ కావాలని చెప్పి సంతకం పెట్టిండు. అన్నేసుడు నన్నేసుడు అని సామెత ఉంటుంది తెలంగాణలో. అంటే అన్నేసుడు నన్నేసుడు అంటే ఏదో బూత్ అనుకునేరు. కూరంతా వండిన తర్వాత ఉప్పు వేయకపోతే రుచి ఉండదట. అట్లనే రాజకీయాలలో ఏమంటారు, రెడ్డిలు లేకపోతే మజా ఉండదట, బలం ఉండదట. రాజకీయం చేయాలన్నా వాళ్ళే, రాజకీయాన్ని దించాలన్నా వాళ్ళేనట. ఇది రేవంత్ రెడ్డి అన్న మాటే. అలాంటప్పుడు రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఎట్లా పంపుతాడు? బక్కా జడ్సన్ లాంటి వాళ్ళకి పంపుతాడు. అంటే రీసెంట్గా నిన్న చూసుకుంటే కొండ సురేఖ బిడ్డ కూడా మాట్లాడుతుంది. కొండ సురేఖకు నోటీసులు ఇచ్చాడు, జక్కిడి ప్రభాకర్ని సస్పెండ్ చేసిండు. మరి ఎందుకు ఆయన మీదకి పోతలేవు? అట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? రెడ్డిలు కాదు కదా అంటున్నా, ఓన్లీ కుల రాజకీయం నడుస్తుంది అనుకోవచ్చా? రెడ్డిలు కాదని చెప్తున్నా. అందుకే నేను గతంలో కూడా ప్రభుత్వం వచ్చిన నెల అటు ఇటు అయ్యిందేమో, ఆకాశమంతా పందురి వేసి డప్పు కొమ్ములతో సందడి చేసి చుట్టాలనంత ఇంటికి పిలిచి అంచుల తొక్కుకు అమ్మకు చెప్పా ఢిల్లీకి పోయి తల్లిని కలిసి తిరిగి తీరం చేరేసరికి వేసిన అన్నం పాయే మెచ్చిమెడల దండేసిండ్రో తన కుల పోళ్లను కూడేస్తుండో గా గుంపు మేస్తిరి గుణవేందో దినదినము అడగండో. కులాన్ని పోగు చేసేటువంటి సందర్భంలో ఆ పనిలో నిమగ్నమై ఉన్నాడు. కొంతమంది మంత్రివర్గంలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వాళ్ళు జోకేటువంటి పని పెట్టుకోరు కాబట్టి వాళ్ళు ఏం సపోర్ట్ చేయరు. ఏడదాకా ఎందుకు యాదగిరి గుట్టకు పోయిర్రు. యాదగిరి గుట్టకు పోయిర్రు. డిప్యూటీ సీఎం ఏమంటారు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క పిర్రల కింద పీట ఎందుకు లేదు? సేమ్ అదే స్థాయిలో ఉన్నటువంటి మంత్రి కోమరెడ్డికి పీట ఎట్ట దొరికింది? క్లియర్గా అర్థం కావాలి. దాంట్లో ఇంకా కొత్తగా ఏముంటుంది, అలా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలకు అర్థం కావాలి, అగ్రస్థానం అనుకునేటువంటి నాయకులకు అర్థం కావాలి, వాళ్ళకు ఓట్లు వేస్తున్నటువంటి అమాయకమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు అర్థం కావాలి. మాకు అని చెప్పి ఆ రోజు ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కదా. ఏంది, మాకు సఖ్యత ఉన్నది, ఆ టైంకి అక్కడ దొరకలేదు, దాన్ని ఎందుకు తప్పు పడుతున్నారు అని చెప్పి మాట్లాడి. నేను ఏమంటున్నా భయ్య, తన్నిచ్చుకుంటాం అంటే అది నీ ఇష్టం, నీ తీట భయ్, ఇవ్వడదన్నాడు అన్నా. అయితే అన్న, ఇప్పుడు రీసెంట్గా చూస్తూ ఉన్నారు, ఇప్పుడు తెలంగాణలో కొన్ని రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే చదువుకున్న వాళ్ళు కూడా వర్షాలు పడతలేవు, అది ఇది కారణం అంటే దానికి ప్రతిపక్షాలు క్షుద్ర పూజలు చేపిస్తారు. నమ్ముతారా ఇవన్నీ? ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టాలి ఇట్లా మాట్లాడేటోళ్ళు. అంటే ప్రతిపక్షం అధికార పక్షాన్ని పక్కన పెడితే వర్షాలకు క్షుద్ర పూజలు చేసుడేంది? ఏమన్నా మొగులు దించుకొని పుట్టిండా, లేకపోతే అమ్మ కడుపులో నుంచి వచ్చిండా? ఆకాశాన్ని చీల్చుకొని నేల మీదకి వచ్చి నడియాడి ముఖ్యమంత్రులు అయిన కొడుకు ఒక్కడిని చూపిరి ఎవరు కదా. మరి ఎట్లా నమ్మాలి ఈ దొంగల మాటలు? దొంగ మాటలు కదా అవి. విద్యార్థి నాయకులు అని చెప్తారు. నేను అదే చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో దొంగ మాటలు, క్షుద్ర పూజలు చేసుడేంది? నింగికి రాకెట్ పంపుతున్నామయ్యా నాయన, నింగికి రాకెట్ పంపుతున్నాం. ఇప్పుడు నిజంగానే సహజంగా ఏమంటారంటే, ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ వచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడని దాన్ని అడిగితే మీ నమ్మకం అని అడుగుతుంది. నా నమ్మకం ఒకటి నమ్మతా, లేకపోతే లేదు. క్షుద్ర పూజ అయినా అంతే.
అయితే రీసెంట్గానా ఇది మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, ఖచ్చితంగా అడగాలి, మనం ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు అడగాలని గట్టిగా అనుకున్నది. ఇది కొన్ని కళాకారులని, ఎంత ఉద్యమకారులని, కళాకారులని ఈ మధ్యకాలంలో అమరవీరుల స్తూపం దగ్గర ఒక 3-4 రోజుల ప్రోగ్రాం పెట్టారు. అంటే గుర్తించే ప్రయత్నం, వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందుతున్నారు వీళ్ళు అని చెప్పి ఒక ప్రోగ్రాం నడిచింది. సుఖరామ్ నర్సయ్య ఎందుకు పోలేనా? నేను ఉద్యోగం ఊడిగం నేను చేయలేను. అది అవసరమైతే కూలీ చేసుకొని బతుకుతాను. ఓకే, కత్తి పడితే కాన్సెప్ట్, చిప్ప పడితే పక్కీర్ సాప్ అనే డైలాగ్తో అడగతిట్టడానికి వెనకకేంబోడు సుఖరామ్ నర్సయ్య. కానీ ఇంకోని కాళ్ళ కింద పోయి జీతం చేయమంటే చేయలేను. ఇప్పుడు వచ్చే నష్టం ఏంది? ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఏ ఛానల్లో ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారో మీకు నచ్చకపోయినా మీరే దొబ్బేయాలి. ఇడికెళ్ళి మీ యజమానానికి నచ్చకపోయినా నువ్వే దొబ్బేయాలి. నీకు ఏడా ఉన్నట్టు స్వేచ్ఛ? మళ్ళీ ఇంకోటి దేవులాడుకోవాలిగా. ఈ దేవులాడుకునేటువంటి దేవులాటలో ఉన్నటువంటి అవస్థలో ఉన్నటువంటి వ్యవస్థలో సంసారం చేయాలంటే నాతో కాదు, క్లియర్గా. నేను ఊడిగం చేయాలనుకుంటలేను. ఇప్పుడు అంగోటి అంటే ఏలుముద్ర పేరు రాయనట్టు వాడు మంత్రి అవుతాడు. మంత్రి అయిన సందర్భంలో ఏమవుతుంది, ఆ జిల్లా కలెక్టర్ ఉంటే ఆ కలెక్టర్ వచ్చి ఈయన కాలు మొక్తాడు. కలెక్టర్ మరి అంటే ఇది అనొచ్చు అనరాదు, మరి ఏం బీకనికి చదివినట్టు ఉద్యోగమే కదా. ఊడిగం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఊడిగమే చేస్తున్నట్టు కదా. కాబట్టి అలాంటి ఊడిగం చేసే ఉద్యోగం నాకు ఎందుకు అంటున్నా. ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తా ఉన్నది, ఎక్కడ అన్యాయం కనబడ్డా, ఎక్కడ అక్రమం జరిగినా కూడా సుఖరామ్ నర్సయ్య పాట కాదు అది తూట వస్తుంది ఆయన నోట్లోకి వెళ్ళి, ఆయన ఒక గన్ను లెక్క వెళ్తాడని చెప్పి వింటుంటాం. అవును, తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్నటువంటి రాజకీయాల మీద ఇప్పుడు ఏమన్నా పాటలు తెచ్చిండ్రా? కొంద రాస్తా కదా. అంటే నాకు టైం దొరికినప్పుడల్లా రాస్తాను. ఇదే పని మీద ఉంటా అంటే నాకు పూట గడవదు కదా. 100%. ఇప్పుడు పాటకాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి పాట పాడితే పూటకి వెళ్తుంది. అది దొరకు వాడతారా, దొరసానికి వాడతారా, రాజుగారి నడకకు వాడతారా, రాణిగారి వయ్యారపు కుర్రలు వసనగాలి ఊతుంటే రాస్తారా, లేకపోతే కాళ్ళకు దండాలు పెట్టి రాస్తారా, ఇంకేమన్నా రాస్తారేమో. నాకు మాట్లాడద్దు అది. కానీ నేనేమంటున్నానంటే టైం దొరికినప్పుడల్లా రాస్తుంటా. నేను నిన్నమన్న కూడా ఒకటి అనుకున్నాం, అది చేద్దామంటే నాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండి చేస్తలేను. అది ఏంది, ఏ పల్లెకు పోయినా ఏ తల్లిని అడిగినా పరిపాలన తీరును అడిగితే చెప్పులు చేతుల పడుతుండో, మారేవంతన్నకు బండబూతులో ఆరతి పడుతుండో, దుమ్ము వడావిని దుంపదెగాని దునియలలేని ముఖ్యమంత్రిని కారు కూతలను కూస్తుండ్రు, అరే కండ్రిచ్చి ఊమిస్తుండ్రు. ఏ పల్లెకు పోయినా ఏ తల్లిని అడిగినా పరిపాలన తీరును అడిగితే చెప్పులు చేతుల పడుతుండో, మారేవంతన్నకు బండబూతులతో హారతి పడుతుండో. చేస్తాయి పాడుతుంది. అద్భుతంగా ఉందని పాట. మరి ఏమైనా బెదిరింపులు అట్లా ఇట్లా ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నా, పోస్ట్ పెడితేనే తీసుకుపోయి లోపల ఇస్తారు. అంటే నేను ఒక పార్టీని అంటూ పెట్టుకోను, కులాన్ని అంటూ పెట్టుకోను, మతాన్ని అంటూ పెట్టుకోను, లేకపోతే ఇంకేదో ఛానల్ని అంటూ పెట్టుకోను. అంటే నేను బతకాలనుకుంటలేను, బతకలేను. రాజ్యం ఇప్పుడు ఏడున్నానో రాజ్యానికి తెలియదా? ఇప్పుడు ఏడున్నాడో మీ ఛానల్ నుంచి ఇప్పటికిప్పుడు నన్ను ఎత్తుకపోవచ్చు. బట్ ఏమని ఎత్తుకపోతావు నన్ను? నేను రాజ్యాంగం అనే బౌండరీ దాటి మాట్లాడిన రోజు నన్ను ఎత్తుకపో. రాజ్యాంగం అనే బౌండరీ లోపలనే ఉన్నా కదా నేను. అంటే ఇప్పుడు జరిగేవన్నీ కూడా విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లోనే జరుగుతున్నాయి. ఎవరు ఉత్త పోస్ట్ పెడితే అది రాజ్యాంగ విరుద్ధం కాదు కదా, అయినా ఎత్తుకోబోతున్నారు. నేనేమంటున్నా, విత్ ప్రూఫ్ తో చేస్తాను. నేను ఏం చేసినా రాజ్యాంగ పరిధిలో ఏ చట్టం ప్రకారం ఏది ఉన్నది, నేను ఎంతవరకు మాట్లాడవచ్చు, నేను ఎంతవరకు రాయొచ్చు. అవును. రెండోటి, ఇప్పుడు నవీన్ ఏమైనా అనాలనుకుంటే నవీన్నే అనవలసిన అవసరం లేదు. నేను ఇక్కడ ఏం మాట్లాడాలనో మాట్లాడితే నవీన్కి వినబడుతుంది. ఇంతమంది దొంగలలో ఎవడు దొంగ అనేది వానికి అర్థమైపోతుంది. నేను దగ్గరికి పోయి చెప్పు పట్టి చెప్పకూరు కొట్టి నేనెందుకు స్టేషన్లో పోతా? తెలియలేదు చేతులు అవి అట్లా చేయను కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే నిన్ను కొట్టాలంటే నీ పేరు పెట్టి కొట్టవలసిన అవసరం లేదు.